కంటిన్యూస్గా వారిని ఫాలోఅప్ చేయడము, కౌన్సిలింగ్ ఇప్పించడము, అదేవిధంగా లాస్ట్ 3 నెలల్లో మనం తీసుకుంటే, అంటే 3 సంవత్సరాల క్రితం తీసుకుంటే రాదు, కానీ 1 సంవత్సరం క్రితం 3 నెలల క్రితం తీసుకుంటే దీంట్లో ఉంటుంది. దాని ద్వారా మనం అతన్ని కనుక్కోవచ్చు అన్నమాట. ఇది మన డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా చేయడం జరిగింది. ఇది 1.0లో మీరు అందరూ చూశారు. సైకిల్పై మనకి 5 మంది మహిళా ఈ పోలీస్ అధికారులు వచ్చి మన దగ్గర కార్యక్రమం నిర్వహించారు. మనం తిరువూరులో కూడా ఆ సభని విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఆ వీడియోలు కూడా దీంట్లో పెట్టుకున్నాం. డ్రగ్ పాయింట్ 1.0లో భాగంగా 2.0లో ఏం చేసామంటే, పోలీస్ సమాచారం మేరకు ఈ యొక్క ర్యాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్లు అవన్నీ కూడా మన గౌరవనీయ సిపి గారు ఇచ్చారు. వాటి ద్వారా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, ప్రజల్ని సహకరించింది. పోలీస్ శాఖ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 92 మందిని టెస్ట్ చేయడం జరిగింది మన తిరువూరు మండలంలో. దాంట్లో కేవలం 15 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరికీ యోగాంధ్ర సమయంలో, ఆ సమయంలో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటా. మళ్ళీ తిరిగి అందరికీ టెస్ట్ చేస్తే 13 మందికి నెగిటివ్ వచ్చింది. ఇద్దరికి ఇంకా మేము టెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కూడా అంటే మన ఏరియా వాళ్ళు కాదు, వాళ్ళు ఆ టైంలో మన ఏరియాకి వచ్చినందుకు మనం టెస్ట్ చేయడం జరిగింది. ఒక లూజూరు, ఒక హైదరాబాదు. అలా మనం చెప్పుకుంటే మొత్తం అందరం కూడా తిరువూరు మండలంలో, తిరువూరు పరిసర ప్రాంతాల్లో నిజంగా గంజాయి తాగేవాళ్ళు లేరు అని ధైర్యంగా చెప్పవచ్చు. విషయం ఇదే చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా అపోహలు ఏమిటంటే, తాగి ఉన్న వాళ్ళకి కూడా గంజాయి తాగు ఇలా గొడవ చేస్తున్నాడు అన్న అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం జరపడానికి ప్లస్ ఈగిల్ ఛాలెంజ్ అని ఇది ఒకటి ఛాలెంజ్ పెట్టారు. దీంట్లో ఏంటంటే, డ్రగ్స్ తాగేవాడిని ఎవరినైనా నిజంగా చూపిస్తే అతనికి, ఆ వ్యక్తికి 1500 రూపాయలు బహుమతి వస్తుంది. అదేవిధంగా అమ్మిన వారిని కనుక చూపించగలిగితే, అమ్మేవారిని చూపిస్తే 5000 రూపాయలు బహుమతి అవుతుంది. ఇదే ఈగిల్ ఛాలెంజ్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశం నేను చెప్పిన తమకు అర్థమయ్యే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు సిపి గారు, మన కలెక్టర్ గారు ఏం చెప్పారో కూడా మీరు కొంచెం అంటే, ఈ డ్రగ్స్పై ఈ యొక్క ఈగిల్ ఛాలెంజ్, డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ఈగిల్స్ ఛాలెంజ్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. 1.1 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతమైన అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో 100% టెస్టింగ్ చేసి డ్రగ్ పాజిటివ్స్ ని గుర్తించడం జరిగింది. ఈ రోజు 66% డ్రగ్ పాజిటివ్స్ ని నెగిటివ్స్ గా తీసుకురావడంలో విజయం సాధించాము. సో దానికి ముఖ్య కారణం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం వైపు, మరొక వైపున ఈగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో డ్రగ్స్ సెల్లర్స్ అందరినీ కూడా కటకటాలు నెట్టాము. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో, ముఖ్యంగా విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈగల్ ఛాలెంజ్ ని ఒకటి మనం చెప్పబోతున్నాము. ఛాలెంజ్ ద్వారా ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే దాన్ని మనం క్లియర్ చేయండి. కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 1972 కాల్ చేయొచ్చు. అదే కాకుండా కలెక్టరేట్ లెవెల్లో కూడా ఒక నంబర్స్ డిస్ప్లే చేస్తాం. ఆ నంబర్కి కాల్ చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్గా పెట్టి, ఎక్కడైతే నిజంగా డ్రగ్స్ ఉంది అని మీరు చెప్తారో అక్కడ వెళ్ళి చూసి దొరికితే మాత్రం కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి రివార్డు, ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళకి పనిష్మెంట్ తీసుకోవడం బాధ్యత జిల్లా యంత్రాంగం అలాగే పోలీస్ కమిషనరేట్ తీసుకుంటాం అనేది జరుగుతుంది. తర్వాత ఈ 1287 మందిని సంస్కరించే దిశగా మనము అడుగు ముందుకేయడం జరిగింది. కంటిన్యూస్గా వారిని ఫాలోఅప్ చేయడము, కౌన్సిలింగ్ ఇప్పించడము, అదేవిధంగా 1287 మంది ఇంట్రాగేషన్స్ తయారు చేసి, ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసి, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడము, వాళ్ళందరి మీద కూడా ఫిట్ అండ్ కేస్ యాక్ట్ పెట్టడంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాము. డేటాబేస్లో లేని సెల్లర్ని చూపిస్తే 5000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి ఈరోజు ఈగల్ ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇది ఒక ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ విషయం కాదు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.